లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీతో మాట్లాడానని, అతడితో జరిపిన సంభాషణ తనను పునరుత్తేజపరిచిందని సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ చెప్పాడు. చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ 13 బంతుల్లోనే అర్ధశతకం బాదిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్‌లో చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రికార్డును ఉర్విల్ సమం చేశాడు. గత 2 మ్యాచ్‌ల్లో నేను తొందరగా ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మహీబాయ్ పక్కన కూర్చున్నాను. భయ్యా, నాకు మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. కానీ ఔట్ అయిపోతున్నాను. వాటిని పెద్ద స్కోర్లుగా మలచడానికి నేనేం చేయాలి? అని అడిగినట్లు తెలిపాడు. దానికి మహీబాయ్ నాతో ఒకే ఒక్క విషయం చెప్పారు. నీ స్కిల్ పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదన్నాడు. ఏ సందేహం ఉన్నా అది కేవలం నీ మనసులోనే ఉంది. నువ్వు మానసికంగా స్పష్టతతో ఉంటూ బంతిని సరైన ప్రదేశాలకు కొట్టడానికి ప్రయత్నించు అని ధోని సలహా ఇచ్చాడని ఉర్విల్ చెప్పాడు. ఈ హాఫ్ సెంచరీని ఉర్విల్ తన తండ్రికి అంకితం చేశాడు. అర్ధశతకం పూర్తి కాగానే సంబరాలు చేసుకుంటూ తన జేబులో నుంచి ఓ పేపర్ తీశాడు. నాన్న, ఇది నీకోసమే అని దానిపై రాసి ఉంది. నువ్వు బ్యాటింగ్ చేస్తున్న తీరు నాకు చాలా నచ్చింది. ఇలాగే ఆడుతూ ఉండు. నువ్వు పరుగులు సాధించినా, సాధించకపోయినా నాకేమీ ఫర్వాలేదు. స్వేచ్ఛగా ఆడు. నీ నుంచి మేం ఏమీ ఆశించడం లేదు. నువ్వు ఈ స్థాయిలో ఉన్నందుకు మాకు గర్వంగా ఉందని ఆయన నాతో చెప్తుంటారు అని తన తండ్రి అన్న మాటలను ఉర్విల్ గుర్తు చేసుకున్నాడు.